హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తెలుసు కదా, మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా అంటే చాలా లేట్ అయింది. మూవీ అయితే చాలా లేట్గా చూసినాను అనమాట. సో అందరికీ తెలుసు డీజే టిల్లు అని చెప్పేసి సిద్ధు జొన్నలగడ్డ. సో తన సినిమాలు అంటే డీజే టిల్లు తోటి ఈ రేంజ్ నుండి ఎక్కడికో ఎక్కిపోయింది అనమాట. సో తన సినిమాలు కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ స్టోరీతో ఉంటాయి అనమాట. సో ఇది మాత్రం డిఫరెంట్ జోనర్. తెలుసు కదా అనేది డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ క్యారెక్టర్. అస్సలు సిద్ధుకైతే అసలు హ్యాండ్సప్ చేయాలా. ఎందుకంటే ఒక జోనర్ నుండి ఇంకొక జోనర్కి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. అదే జోనర్లో కొంతమంది వేరే జోనర్కి వెళ్తే వేరే క్యారెక్టర్ ట్రై చేస్తే సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని భయంతో కొన్ని ట్రై చేయరనమాట. సో తనకి ఇప్పుడు డీజే టిల్లులో ఉన్న క్యారెక్టర్కి డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో లవ్ స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది అనమాట. నాకు కొత్త లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. సో సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, కానీ సినిమాలో వచ్చేసి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఓకే అని అనిపించిన ఏదో వెల్తీ అని అనిపిస్తుంది అనమాట. సో సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. బేసిక్గా సినిమా దేనికోసం చూడాలంటే, ఒకటి సిద్ధు యాక్టింగ్ కోసం చూడాలి. రెండోది స్టోరీ కొంచెం కొత్తగా ఉందన్నమాట. స్టోరీ ఏముంటుందంటే, మనోడు మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కాకపోతే తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. తనది లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. నాకైతే కొంచెం ఎక్కడ చూడనటువంటి స్టోరీ కంటెంట్ ఇది అని అయితే అనిపించింది అనమాట. సో మీరైతే ఒకసారి సినిమా చూడకపోతే చూడండి. ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చి ఉంటుంది మేబీ. సో ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. ఒకసారి అయితే చూడొచ్చు, సిద్ధు కోసం అయితే ఒకసారి చూడొచ్చు. సో ఆర్డర్ దాని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. మీరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి కంటెంట్ తోటి, మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.